రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ షేరిగూడలో గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 420 రోజులు గడిచినా హామీలు అమలు చేయలేకపోవడం కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రతి పేద రైతుకు రైతు భరోసా రావాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారం చేపట్టినటువంటి ఇవాళకి 420 రోజులు అవుతా ఉంది. 420 రోజులు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా 420 హామీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం చాలా మోసం చేసి రైతాంగానికి, విద్యార్థులకు, రైతు కూలీలకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అది ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవాళటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి చేరినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మోసం చేసి మాయ మాటలు చెప్పి అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో రావడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖం చాటేసి ఇవాళ రేపు అని చెప్పేసి 420 రోజులు అయింది. ఇంతవరకు